ఏ 10,000 బి 15,000 రూపాయలతో ప్రారంభించను. సంవత్సరంకు వారికి వచ్చిన లాభం 30,000 అయినా ఏ వాటా ఎంత అని అడిగారు. ఇక్కడ ఏ 10,000 రూపాయలతో ప్రారంభించారు, బి 15,000 రూపాయలతో ప్రారంభించారు. సో ఎక్కువ అమౌంట్తో ప్రారంభించిన వాళ్ళకి లాభంలో ఎక్కువ శాతం వెళ్తుంది, అలాగే తక్కువ అమౌంట్తో ప్రారంభించిన వాళ్ళకి లాభంలో తక్కువ వెళ్తుంది. కాబట్టి సో మనకి ఏ నిష్పత్తిలో వాళ్ళు పెట్టుబడితో ప్రారంభించారో అది ఫైండ్ అవుట్ చేద్దాం. 2, 3. సో A/B = 2:3 నిష్పత్తిలో వారు వ్యాపారాన్ని ప్రారంభించారు. సో టోటల్ 5 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం టోటల్ 30,000. సో 5 పార్ట్స్ = 30,000 అయితే ఏ వాటా అడిగారు కాబట్టి ఏ ప్లేస్లో 2 ఉంది, 2% ఎంత అవుతుంది? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా అప్లై చేస్తే x = 30,000 × 2/5 అవుతుంది. 5 6 30, 6,000 అవుతుంది. ఇక్కడ x = 2 6 12,000. సో ఏకి వచ్చే వాటా 12,000. 30,000లో 12,000 ఏకి వస్తుంది. ఇలాంటి కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.